శుభ సాయంత్రం. ఎటువంటి కార్యక్రమం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ విచ్చేసిన ప్రేక్షకులందరికీ శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ తరఫున స్వాగతం, సుస్వాగతం. శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ 15వ వార్షికోత్సవం మరియు శ్రీ కామరాజుగడ్డ బాబురావు గారి శత జయంతి 1925వ సంవత్సరం నుండి 2025వ సంవత్సరం వరకు పారిశ్రామిక సామాజికవేత్త, సూపరింటెండెంట్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ సీతారాంబాగ్ హైదరాబాద్ శాఖలో పనిచేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశ్రాంత అడిషనల్ కమిషనర్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ శ్రీ ఎన్ అజయ్ గారు, సభాధ్యక్షులుగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు, వీరు ప్రముఖ కవి, అడిషనల్ కలెక్టర్ మహబూబ్ నగర్. విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ వైవిఎన్ కృష్ణమూర్తి గారు, ప్రొఫెసర్ ఐఐటి ఇస్రో విశిష్ట శాస్త్రవేత్త, రిటైర్డ్. శ్రీ కామరాజుగడ్డ బాబురావు గారి జీవనమాలిక మధుర స్మృతులు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. శ్రీ కామరాజుగడ్డ బాబురావు 100 years ఏ లెజెండ్ డాక్యుమెంటరీ లాంచ్ జరుగుతుంది. శ్రీ కామరాజుగడ్డ బాబురావు గారు శ్రీమతి గిరిజా సీతారామ గారుల జీవన సాఫల్య పురస్కారం 2024వ సంవత్సరానికి 7వ పురస్కార గ్రహీత శ్రీ మద్దాళి రఘురాం గారు, వీరు కిపెరా థియేటర్స్ అధినేత. 2025వ సంవత్సరానికి 8వ పురస్కార గ్రహీత శ్రీ రేవూరి అనంత పద్మనాభరావు గారు, వీరు విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ దూరదర్శన్ ఢిల్లీ మరియు అష్టావధాని శతాధిక గ్రంథకర్త కూడా అయినారు. శ్రీ ఎంపీ రామారావు, శ్రీమతి మల్యాళ హైమవతి కళా పురస్కారం 2025వ సంవత్సరానికి 7వ పురస్కార గ్రహీతగా శ్రీ జిఎస్ఏ కుమార్ గారు, ఫౌండర్ కాకినాడ మ్యూజికల్ గ్రూప్. స్థాపించబడిన శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ మీ అందరి ఆదరాభిమానాలతో ఈవేళ 15వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 2011 నుంచి శ్రీ కామరాజుగడ్డ రమణ గారు అధ్యక్షులుగా, శ్రీమతి కామరాజుగడ్డ వాసవదత్త రమణ గారు ప్రధాన కార్యదర్శిగా దత్త సాంస్కృతిక సంస్థ ద్వారా పలు సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక సేవా కార్యక్రమాలు చేపడుతూ గత 14 ఏళ్లుగా ప్రతి ఏటా ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన కళాకారులకు జీవన సాఫల్య, రంగస్థల, సాహిత్య, కళా పురస్కారం ప్రధానమంత్రి చేయడం జరుగుతోంది. వాసవదత్త రమణ ఛానల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తూ 260 కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేశారు. ఎన్నో కథలు, నవలలు, బాలల కథలు, మోటివేషనల్ టాక్. శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ నిర్వహించిన 15 ఏళ్ల సాంస్కృతిక కార్యక్రమాలు, వీడియోలు, వీరి తండ్రి గారు ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు, నాటక ప్రయోక్త శ్రీ ఎంవి రామారావు గారి పరిచయాలు, డాక్యుమెంటరీలు అన్ని యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. శ్రీ కామరాజుగడ్డ రమణ గారు హెచ్ఐఎల్లో ఐటీ మేనేజర్ గా పదవీ విరమణ చేశారు. శ్రీమతి కామరాజుగడ్డ వాసవదత్త రమణ గారు తెలంగాణ గవర్నమెంట్ దేవరేజర్స్ కార్పొరేషన్ లో మేనేజర్ గా అబ్కారీ భవన్ నాంపల్లి శాఖలో హైదరాబాద్ లో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు. టీవీ పరిచయకర్తగా, రేడియో క్రియేటివ్ కళాకారిణిగా, కథ, నవల, నాటక రచయిత్రిగా శ్రీమతి కామరాజుగడ్డ వాసవదత్త రమణ గారు సుప్రసిద్ధులు. వీరు వ్రాసిన 170కు పైగా కథలు వివిధ పత్రికల్లో ముద్రించబడ్డాయి. 9 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. శ్రీమతి వాసవదత్త రమణ సాహిత్య పరిశీలన, వీరి నిధులపై పిహెచ్డి పరిశోధన జరిపిన స్కాలర్కు ఆంధ్రప్రదేశ్ నాగార్జున యూనివర్సిటీ వారిచే డాక్టరేట్ ప్రదానం కూడా చేయబడింది.
కనుక కామరాజుగడ్డ బాపురావు గారి గురించి ఆయన స్మృతిని చిరస్మరణీయం చేయడానికి మీరు చేసిన కృషి ఫలించాలి అనుకుంటూ మీకు నా ఆశీర్వాదాలు చెప్తున్నాను.
అధ్యక్షులు శ్రీ కామరాజుగొండ రమణ గారిని మరియు ప్రధాన కార్యదర్శి గారైన శ్రీమతి మాధవలత రమణ గారిని వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ వారిని అతిథులను స్వాగతించవలసిందిగా కోరుతున్నాము. ముందుగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన విశ్రాంత అడిషనల్ కమిషనర్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ శ్రీ ఎన్ అజయ్ గారిని స్వాగతం చేస్తున్నాం. మీ కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకమని కోరుతున్నాం. సభాధ్యక్షులుగా ప్రముఖ కవి అడిషనల్ కలెక్టర్ మహబూబ్ నగర్ డాక్టర్ జేనుగు నరసింహారెడ్డి గారిని సభ మీదకు ఆహ్వానిస్తున్నాం. స్వీకరించారు. సంచాలకులు సాంస్కృతిక శాఖ వారికి సాదర ఆహ్వాన పత్రికలు అలా ఉండడం వల్ల మనం చదవడం జరిగింది. క్షమించాలి. వెల్కమ్ సార్. ఈనాటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా డాక్టర్ వైవిఎన్ కృష్ణమూర్తి గారు, ప్రొఫెసర్ ఐఐటి తిరుపతి, ఇస్రో విశిష్ట శాస్త్రవేత్త రిటైర్డ్, వారిని స్వాగతిస్తున్నాం. శ్రీ కామరాజుగొండ బాబురావు గారి జీవన మాలిక మధుర స్మృతులు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. శ్రీ కామరాజుగొండ బాబురావు 100 years అండ్ లెజెండ్ డాక్యుమెంటరీ లాంచ్ కార్యక్రమం కూడా ఉంటుంది. శ్రీ కామరాజుగొండ బాబురావు, శ్రీమతి గిరిజా సీతారామల
జీవన సాఫల్య పురస్కారం 2024 సంవత్సరానికి 7వ పురస్కార గ్రహీత శ్రీ మద్దాళి రఘురాం గారిని కిన్నెర ఆర్ట్ థియేటర్ అధినేతని స్వాగతిస్తున్నాము. అధ్యక్షులు వారిని స్వాగతం పలుకుతుందిగా కోరుతున్నాము. రెండు 2025 సంవత్సరానికి 8వ పురస్కార గ్రహీత శ్రీ రేవూరి అనంత పద్మనాభరావు గారిని విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ దూరదర్శన్ ఢిల్లీ మరియు అష్టావధాని శతాధిక కర్ణకర్త గారిని ఆశీర్వదిస్తున్నాము. పురస్కార గ్రహీత శ్రీ జిఎస్జే కుమార్ గారు ఫౌండర్ కాకినాడ మ్యూజికల్ గ్రూప్ వారిని సవినయంగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. వేదికను అలంకరించిన పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. బ్రహ్మా దీపం సర్వతమోపహం దీపేన సాక్షతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే సంధ్యాదీపం నమోస్తుతే. ఒక నిమిషం సార్. పెద్దలందరూ ఆశీర్వాదమని కోరుతున్నాం. బాబురావు గారు జీవనమాలిగా మధుర స్ఫూర్తులు పుస్తకావిష్కరణ కార్యక్రమం పెద్దల చేతుల మీదుగా జరగవలసిందిగా కోరుతున్నాము. మీ కరతాళ ధ్వనుల మధ్య ఈ కార్యక్రమం జరగాలని మా ఆకాంక్ష. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మీ కరతాళ ధ్వనులే కొండంత బలాన్ని కలగజేస్తాయి. అనంతరం శ్రీ కామరాజు బాబురావు గారి 100 years ఏ లెజెండ్ డాక్యుమెంటరీ లాంచ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మీ కరతాళ ధ్వనుల మధ్య అది 100వ జయంతి సందర్భం ఇవాళ. ఆయన 1925లో పుట్టారు. 1925కి వారి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వారి పేరు మీద మేము ఒక పుస్తకం ప్రచురించమైంది. పెద్దలు ముఖ్య అతిథులు అందరూ కలిసి అది ఆవిష్కరించడం జరగడం మా కుటుంబానికి, కామరాజు గారి కుటుంబానికి మాకు చాలా ఆనందదాయకం. వారందరికీ ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అలాగే వారి పేరు మేము ఒక డాక్యుమెంటరీ నిర్మించడం జరిగింది. ఆ డాక్యుమెంటరీ వాసవ దత్త రమణ యూట్యూబ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఇప్పుడే లాంచ్ చేశారు ముఖ్య అతిథి శ్రీ అజయ్ గారు. అందుకని మీరందరూ కూడా ఆ డాక్యుమెంటరీ వీక్షించవచ్చు. ఇప్పుడు సభా కార్యక్రమం, సన్మాన కార్యక్రమం, పురస్కార గ్రహీతలందరికీ ఇది అయినాక మిగతా సభ కొనసాగుతుంది. ముందు సత్కార కార్యక్రమంలో మీరందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మీ కరతాళ ధ్వనులతో వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను. నమస్కారం. మొదటగా శ్రీ మద్దాళి రఘురాం కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపక కార్యదర్శి గారైన వీరు కవి, రచయిత, సంకలనకర్త, కిన్నెర సంస్థ వ్యవస్థాపకులు. వీరికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. శ్రీ మద్దాళి రఘురాం గారు కిన్నెర సంస్థ ద్వారా ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి హరికథ, బుర్రకథ ఉత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. వివిధ అంశాలపై అనేక సమావేశాలను సెమినార్లు నిర్వహించారు. శ్రీ మద్దాళి రఘురాం గారు 13 డాక్యుమెంటరీ చిత్రాలను నిర్మించి హైదరాబాద్లోని దూరదర్శన్ కేంద్రంలో ప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి డాక్యుమెంటరీలకు 3 నంది అవార్డులు గెలుచుకున్నారు. వారికి మీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. ఇతర
పురస్కార గ్రహీతల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ప్రార్థన. శ్రీ మద్దాళి రఘురామ్ గారికి 2024 శ్రీ కామరాజు గట్ట బాబురావు గారు, శ్రీమతి సీతారామ పురస్కార ప్రధానోత్సవం జరుగుతారు. శ్రీ ప్రఖ్యాత కూచిపూడి కళాకారుని గారిగా ప్రపంచవ్యాప్తంగా అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. హంస పురస్కార గ్రహీత, కిన్నెర నృత్య కిన్నెర కూచిపూడి నృత్య శిక్షణా సంస్థ నాయకత్వం వహిస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా 2 తెలుగు రాష్ట్రాల నుండి వివిధ సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ప్రాంత స్థాయి సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించారు. డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు, వారికి స్వాగతం పలకాల్సిందిగా ఎరంటాల స్వరం కొద్ది కోరుతున్నాము. వీరు అష్టావధాని శతాధిక గ్రంథకర్త. వారి శ్రీమతి శోభారాణి గారు కూడా విచ్చేశారు. వారిని కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నారు. అమ్మ, మీకు సాదర స్వాగతం. రాశాము. 4 పుస్తకాలు రచించారు సౌభాగ్య గారు కూడా. వారికి కూడా ఈ సందర్భంగా అందరూ మీ కరతాల ధ్వని మనందరూ అదృష్టం ప్రతిపాదన మనం తీసుకోవడానికి ఇంకా ఈ కరతాళ ధ్వనులతో వారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. తెలుగు విశ్వవిద్యాలయం, సెంట్రల్ విశ్వవిద్యాలయంలో SWGTA శిక్షణ సంస్థ, ఏపీ పోలీస్ అకాడమీ, సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్లు, హైదరాబాద్, బెంగళూరులో బెస్ట్ ఫ్యాకల్టీగా ఉన్నారు. మీడియా సలహాదారులుగా, పలు నిపుణుల కమిటీలో సలహా కమిటీల్లో చైర్మన్గా, సభ్యులుగా కొనసాగుతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్, న్యూఢిల్లీ. సన్మాన కార్యక్రమం ప్రారంభమవుతుంది. వారి శ్రీమతి రవికుమారి గారు కూడా విచ్చేశారు. వారికి కూడా మా శ్రీదత్త సాంస్కృతిక సంస్కరణ చాలా స్వాగతం. వారు కూడా ఎన్నో సంగీత విభాగంలో శ్రీ కుమార్ గారితో కలిసి నిర్వహించడం జరిగింది. ఎంత గొప్ప విజయం అంటే ఈ సన్మాన కార్యక్రమాలు దంపతులకు చేస్తున్నారు. అంటే పరిపూర్ణమైన జీవితం గలవారంటే దంపతులు. ఆ దంపతులకు సన్మానం చేయడం అన్నది చాలా గొప్ప విషయం. శ్రీ కాకినాడ మ్యూజికల్ గ్రూప్ ఆఫ్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ లో వైద్యులను వైద్య రక్షణ పురస్కారాలతో, కాకినాడ అండ్ హైదరాబాద్ లో పనిచేసిన ఉపాధ్యాయులను విద్యారత్న పురస్కారాలతో అనేక సాంస్కృతిక దిగ్గజాలను సన్మానించారు. వీరు కాకినాడ మ్యూజికల్ గ్రూప్ సినీ సంగీత విభాగ కార్యక్రమాల్లో ఎంతో మంది సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు, గాయకులు, సంగీత దర్శకులు, ఇస్రో ప్రతినిధులు హాజరయ్యారు. వీరు సతీమణి శ్రీమతి రవికుమార్ గారు వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వైద్యం నిర్వహించారు. కాకినాడ మ్యూజికల్ గ్రూప్ సినీ లలిత కర్ణాటక సంగీత మరియు నృత్య కార్యక్రమంలో భర్తకు చేదోడు వాదోడుగా నిలిచారు. శ్రీమతి ఉషా గారు, శ్రీ కృష్ణమూర్తి గారు, కుమారి గారికి, వారి శ్రీమతి రవికుమారి గారికి, వీరందరూ కూడా ఇస్రోలో గతంలో పనిచేస్తులు, మిత్రులు కూడాను. వారికి తిరిగి సత్కారం చేస్తున్నారు. మీరందరూ మీ కరతాల ధ్వనంతో వాళ్ళని ఉత్సాహపరచవలసిందిగా కోరుతున్నాము. శ్రీ మామిడి హరికృష్ణ గారి ప్లేస్లో స్వీకరించారు. వారు సంచాలకులు సాంస్కృతిక శాఖ శ్రీ ఎం నరసింహారెడ్డి గారు. ఇంతకుముందు వారు మహబూబ్ నగర్ కలెక్టర్గా చేశారు. మీ అందరూ కూడా వారందరికీ శుభ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ విచ్చేసినందుకు కూడా మేము కూడా మీకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. అత్యంత వైభవంగా శ్రీ కామరాజు గట్టు బాబురావు గారి తల్లిదండ్రులను చూడలేని ఈ రోజుల్లో
100 సంవత్సరాల కింద పుట్టి ఆ తర్వాత 2025వ సంవత్సరంలో ఆయన 100వ పుట్టినరోజు చేయడం చాలా గొప్ప విజయం. ఎందుకంటే పెద్దల్ని గౌరవించడం పిల్లల బాధ్యత అని ఈ పుణ్యస్పతులకు ఆ పెద్దల ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ అజయ్ గారికి చిరు సత్కారం. అలాగే శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు ఇవాళ వారి సభాధ్యక్షులు, వారికి కూడా మా సంస్థ తరఫున చిరు సత్కారం. మా దగ్గరేనమ్మా. థ్యాంక్ యూ. మీ కరతాళ ధ్వనుల మధ్య కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. పెద్దల ఆశీస్సులు మనందరికీ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కరతాళ ధ్వనుల మధ్య ఓకే నుంచారమ్మా. సాంస్కృతిక సంస్థ కొత్త సాంస్కృతిక సంస్థ వారి తండ్రి గారైనటువంటి కామరాజగడ్డ బాబురావు గారి 100వ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని చాలా మంది తమ జీవితంలో విశేషమైన కృషిని చేసిన వాళ్ళని గుర్తించి వారికి జీవన సాఫల్య పురస్కారాలు ఇవ్వాలని తలంచడం చాలా మానవతతో కూడినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పనిగా నేను భావిస్తున్నాను. రమణ గారు, వాసవదత్త గారు వారి పూర్వీకులను అంటే వారి నాన్నగారిని, అమ్మగారిని కామరాజగడ్డ బాబురావు గారు, గిరిజా సీతారామమ్మ గారి జీవన సాఫల్య పురస్కారాలను ఒక ఇద్దరు సాహిత్యకారులకు ఇస్తూ ఉండడం చాలా సంతోషించదగిన విషయం. మద్దాలి రఘురాం గారి గురించి హైదరాబాద్ వాసులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు తమ కవిత్వము తాము రాసుకొని, తమ పుస్తకాలు తాము ప్రచురించుకొని ప్రచారం పొందే ఒకే ఒక యాక్టివిటీతో సంతృప్తి పడని వ్యక్తి. ఆయన ఎంతో మంది కవులకు, కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చి బహుమతులు ప్రదానం చేసి అనేక సభలను నిర్వహించినటువంటి ఒక గొప్ప సాంస్కృతిక చైతన్య స్ఫూర్తి నింపినటువంటి మనిషి. వారికి ఈరోజు శ్రీదత్త సాంస్కృతిక సంస్థ వారు జీవన సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం చాలా ముదావహం. నేను ఇప్పుడు మద్దాలి రఘురాం గారిని చూసి కేవి రమణాచారి సార్ వెంట అవుతూ ఉంటారు దోస్తులాగా. ఎవరు శిష్యుడో ఎవరు గురువో నాకు తెలియగానే ఒకరోజు ఆశ్చర్యకరంగా నాకు ఒక మాట ఏంటంటే, రమణాచారి గారి కంటే నేనే వయసులో పెద్దోడిని అని చెప్పారు. అబద్ధం చెప్తున్నారు సార్ మీరు అంటే, లేదు మీరు లెక్క తీసుకోమంటే లెక్క తీసుకుంటే ఆయన కూడా చెప్పారు నాకంటే 1-2 సంవత్సరాలు పెద్ద. వేవ్ లెంత్ ఎట్లాగో ఒకటి, ఎందుకంటే అన్ని సభలతో జంటగా పోవడానికి కారణం వేవ్ లెంతే. కానీ వయసులో అంత పెద్దవాడని నేను ఎప్పుడు అనుకోకపోయేవాడిని, ఎందుకంటే మాతో పోటీ పడి కవిత్వం రాస్తూ ఉంటారు కాబట్టి. పత్రికల్లో ఇవాళ నాదొస్తే తెల్లారి ఈయన వస్తుందేమో అని చూసుకునేటట్టు రాసుకునేటటువంటి ఒక మంచి ఆత్మీయమైనటువంటి సాహిత్య క్రియాశీలుడైనటువంటి వ్యక్తి. సాహిత్యం రాసి నేను ఇందాకే చెప్పినట్టు తన పని తాను చేసుకుని తన రాత తను రాసుకునేది కాకుండా ఇతరులను రాయించగలిగే స్ఫూర్తినిచ్చేటటువంటి వ్యక్తి. వారికి బహుమతి ఇవ్వడం చాలా బాగుంది. నేను వ్యక్తిగతంగా కూడా చాలా ఆనందిస్తూ ఉన్నాను. తర్వాత రేవూరి అనంత పద్మనాభరావు గారు చాలా ఒక్క రంగం గురించి చెప్పడానికి లేదు. అటు దూరదర్శన్ లో తను
ఉద్యోగం చేసుకుని ఉద్యోగం నుంచి రిటైర్ అయిన వాళ్ళు 10 ఏళ్ల తర్వాత ఎవరు గుర్తుకుండని పరిస్థితుల్లో తను చాలా చారిత్రాత్మకమైనటువంటి పాత్రను నిర్వహించి 100కు పైగా పుస్తకాలను రచించినటువంటి వ్యక్తి, చాలా గొప్ప వక్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇటీవల వారు నేను కలిసి ఒక జూమ్ సమావేశంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అనుకున్నాను, రేవూరి అనంత పద్మనాభరావు గారితో పాటు నేను ఒక సభలో పాల్గొనగలిగే అవకాశం దొరికిందని. వారు మళ్ళీ రెండో అవకాశం దొరికింది. వారిని 2-3 సార్లు రేడియోలో చూశాను. ఎంతో విద్వత్ సంపన్నులై ఉండి కూడా అంత సహృదయత ఉండడం అనేది వారికే చెల్లింది. వారు నిజంగా ఈ బహుమతి తీసుకోవడం అనేది, అంటే కొన్ని బహుమతులు ఎలా ఉంటాయంటే, వీళ్లకు బహుమతిస్తే వీళ్లు పొంగిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది, బహుమతి తీసుకున్న వాళ్ళు పొంగిపోయే పరిస్థితి ఉంటుంది. కొన్ని సంస్థల వాళ్ళు బహుమతిస్తే ఈ వ్యక్తికి బహుమతి ఇవ్వడం వల్ల కూడా సంస్థ పేరు ప్రఖ్యాతులు ఇనుమడించే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక్కడ ఈ ఇద్దరు కూడా సంస్థ ఇచ్చేటటువంటి బహుమతికి ఎంత అర్హత అంటే సంస్థ వాళ్ళు కూడా మేము వీళ్ళకి ఇచ్చామని వెనకాల చెప్పుకోవచ్చు. అట్లాంటి ఒక గొప్ప అవకాశం ఈ వేదిక మీద మనం చూసాము. నిజానికి బహుమతి అవసరమా అని కూడా అప్పుడప్పుడు మనం ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం, నేను వేసుకుంటూ ఉంటాను. ముఖ్యంగా పదే శాలువాల సంస్కృతిని చూస్తే నాకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుతుంది. చాలా శాలువాలు కలుపుకుంటాం, చాలా సన్మానాలు తీసుకుంటాం, ఇవంతా అవసరమా? మనం ఏదైనా వర్క్ చేస్తే ఆ వర్క్ నిలబడితే చాలు కదా, ఒక్క పుస్తకం రాస్తే ఆ ఒక్క పుస్తకం 10 మంది చెప్పుకుంటే చాలు కదా అనే రోజుల్లో అప్పుడప్పుడు ఒక సంయమనంతో ఆలోచించినప్పుడు బహుమతి కూడా అవసరమే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్లు ఒక చిన్న ప్రశంస కూడా మనలో పాజిటివ్ దృక్పథాన్ని జనింపజేస్తుంది. నిజానికి ఒక మంత్రినో, ముఖ్యమంత్రినో, ప్రధానమంత్రినో కూడా నువ్వు మంచి మంత్రివి, నువ్వు మంచి ముఖ్యమంత్రివి, నువ్వు మంచి ప్రధానమంత్రివి అంటే పొంగిపోయే స్వభావం ఉంటుంది. తద్వారా తను మంచి పని చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ బహుమతులు ఏం చేస్తాయి అంటే తమలో బాధ్యతను పెంపొందిస్తాయి. అట్లా చిన్న సందర్భం, చిన్న అంశాన్ని వేల రెట్లుగా పెంచినటువంటి బహుమతులు చరిత్రలో చాలా కనిపిస్తాయి. నాకు గుర్తున్నంత వరకు సరోజిని నాయుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఆమె లెక్కలు రాక చాలా కష్టపడుతూ లెక్కల పీరియడ్ లో ఇంగ్లీష్ పోయిటరీ రాసుకునేది. ఈ పోయిటరీ రాసి ఒక పెద్ద 650 లైన్ల పోయం చేసింది. ఆ పోయం చేసినప్పుడు వాళ్ళ నాన్న ఈమె ఎప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడాలని నిబంధనలు పెట్టి బెంగాలీలో మాట్లాడితే పనిష్మెంట్స్ ఇచ్చేవాడు, రూమ్ లో వేసి తాళవేసేవాడు, ఫుడ్ పెట్టొద్దు ఈమెకి వాళ్ళ అమ్మకి వార్నింగ్ కూడా ఇచ్చేవాడు. అట్లాంటి పరిస్థితిలో ఒక్కరోజు మాత్రం లెక్కలు సరిగ్గా చేయకపోయినా ఇంగ్లీష్ సరిగ్గా నేర్చుకోమని అన్నందుకు ఆమె ఇంగ్లీష్ పాండిత్యాన్ని చూసి తన తండ్రి సొంతంగా సంతోషపడి ఈమెని ఒక సందర్భాన 6వ నిజాం దగ్గరికి తీసుకుపోగలుగుతాడు, ప్రజెంట్ చేయగలుగుతాడు. ప్రజెంట్ చేసినప్పుడు 6వ నిజాము ఈమె కవిత్వం చెప్పే అవకాశం ఉంది అని వీళ్ళ నాన్న చెప్తే చదవమను అంటాడు. ఆమె మొత్తం పోయం చదివింది. ఆ ఇంగ్లీష్ పోయం చదివితే విని నిజాం గారు చాలా సంతోషపడి ఈ అమ్మాయికి ఇంత ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉంది అంటే ఈమె ఇక్కడ చదివితే లాభం లేదు, ఇంగ్లాండ్ లోనే చదివిద్దాం ఈమెనని ఆ రోజుల్లో ఆయన 6,000 రూపాయల వార్షిక స్కాలర్షిప్ ను మంజూరు చేశాడు. 6,000 రూపాయల స్కాలర్షిప్ నిజాంకు చిన్నది. ఈ అమ్మాయి ఆ స్కాలర్షిప్ తో పోయి ఇంగ్లాండ్ లో చదువుకొని ఇంగ్లీష్ వాళ్ళు మెచ్చే అద్భుతమైన కవిత్వం రాసింది. ఆ 6,000 8 రెట్లు, ఆ 6,000 బహుమతి 8 రెట్లు పెరిగింది అని మనం ఆలోచిస్తే బహుమతి యొక్క విలువ మనకు తెలుస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఆమె గోల్డెన్ థ్రెషోల్డ్ రాసింది, అండ్ ఈవినింగ్ ఇన్ హైదరాబాద్ రాసింది, తర్వాత బ్యాంగిల్ సెల్లర్స్ అనే పోయం రాసింది. ఆమె రాసినటువంటి కవిత్వానికి ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ కవిత్వం రాసినట్టు రాస్తే నీ వల్ల ఏ ప్రయోజనము లేదు ఇంగ్లీష్ సాహిత్యానికి, నువ్వు భారతీయ ఆత్మతో ఇంగ్లీష్ కవిత్వాన్ని రాయమని ఇంగ్లీష్ గురువులు ఆమెకు చెప్పినప్పుడు ఆమె భారతీయ ఆత్మతో కవిత్వం రాసింది. అట్లా చిన్ననాడు ఇచ్చిన బహుమతి, పెద్ద వయసులో ఇచ్చిన బహుమతి అది అనేక రెట్లుగా ప్రేరణ కల్పిస్తూ చాలా సమాజానికి ఉపయోగపడుతుంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నిజానికి శ్రీదత్త సాంస్కృతిక సంస్థ ద్వారా ఈరోజు రమణ గారు, వాసవదత్త గారు చేస్తున్నటువంటి కృషి మనందరం ఆహ్వానించదగ్గది.
వారిని అభినందిస్తూ నన్ను ఈ సభకు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. చాలా చక్కటి విషయాలు ఆయన తన ఉపన్యాసం ద్వారా మనం తెలియజేస్తారు. మా శ్రీదత్త సాంస్కృతిక సంస్థ చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చినాయి. 16వ ఏడు ఈ సంస్థకి మనకి ఇది. ఈ 16 ఏళ్ళుగా మేము ఎన్నో పురస్కార కార్యక్రమాలు కానీ, సంగీత కార్యక్రమాలు కానీ, నృత్య కార్యక్రమాలు కానీ వరుసగా చేసుకుంటూ వస్తున్నాం. కానీ ఈ సభ మాకు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇవాళ మా మామగారు పుట్టినరోజు కామరాజు బాబురావు గారిది. 100 సంవత్సరాలు, ఆయనకి వారికి 100 సంవత్సరాలు ఉన్నాయి. మహనీయుడి గురించి మేము అందరం తలుచుకుంటూ ఏదైనా ఒక కార్యక్రమం చేద్దాము అని అనుకుంటే అది చాలా పెద్ద కార్యక్రమంగా అయింది. ఒక పక్క డాక్యుమెంటరీ అయింది, ఇంకో పక్కన పుస్తక ఆవిష్కరణ కూడా అయింది. ఇది పుస్తక ప్రదర్శించడం, డాక్యుమెంటరీ నిర్మించడం గొప్ప విషయం కాదు. దానికోసం ఎంతమంది స్పందించారు. ఇంకా నిన్న ఇవాళ కూడా నాకు డాక్యుమెంటరీస్ వస్తున్నాయి, ఇంకా మేము మాట్లాడింది. పార్ట్ 2 కూడా మేము విడుదల చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాము. వారి మీద అందరికీ ఇంత అభిమానం ఉందని సీతారామ ఏరియాలో ఉండేవారు సూపరింటెండెంట్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్. నేను ముందు స్వాగతోపన్యాసాలు ఇవన్నీ చెప్తాము మా అందరికీ అని చెప్పి నేను మొదలు అనుకున్నాను. కానీ శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారు త్వరగా వెళ్లాల్సి ఉందన్న నా మాట ఒక మాట మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటూ ఈ పుస్తకావిష్కరణ అందరికీ కూడా పుస్తకాలు రాసినందుకు, మీ అభిప్రాయాలు వెలిపించినందుకు, అందులో శ్రీ రేవుడి అనంత పద్మనాభరావు గారు ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి స్పందనని, వారి యొక్క వీడియోని పంపారు. వారి యొక్క స్పందన కూడా మాకు తెలియజేశారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఒక ఆత్మీయ సభ, సత్కార సభ, గొప్పవాళ్ళని సత్కరించుకుంటాం. మద్దాడి రఘురామ్ గారు ఎప్పటి నుంచో పరిచయం, కరెక్ట్గా చెప్పాలి, మేము చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి పరిచయం. మా నాన్నగారు వారు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. మా నాన్నగారికి కిన్నెర సంస్థ తరఫున మొట్టమొదటి రావు గోపాలరావు గారి అవార్డు కూడా వారు ప్రదానం చేయడం జరిగింది. ఇక రేవూరు అనంత పద్మనాభరావు గారు వారు ఎప్పటి నుంచో దూరదర్శన్ నుంచే నా పరిచయం. సాహిత్య కార్యక్రమంలో నేను వారిని ఇంటర్వ్యూ కూడా చేశాను, అప్పటి నుంచి పరిచయం. బట్ ఇటీవలే తెలిసింది ఎక్కడో దూరం బంధుత్వం ఉందని కూడాను. ఈ మధ్యన నిన్న వాళ్ళ మాటల్లో తెలిసిన విషయం, చాలా దూరం అనుకోండి, అది ఇంకా ఆనందదాయకం. వారు కూడా శ్రీమతి గారు ఆవిడ కూడా 4 పుస్తకాలు రచించారు. ఎన్నోసార్లు వారితో పాటు అనేక కార్యక్రమాల్లో శ్రీ శోభా గారు పాల్గొనడం జరిగింది. వారిని కూడా వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే కుమార్ గారు సోదర సమానులు, కాకినాడ మ్యూజిక్ గ్రూప్ వారిది ఎన్నో కార్యక్రమాలు వారు నిర్వహించారు. 100 సంగీత విభాగాలు వారు నిర్వహించారు. వారి శ్రీమతి కూడా వచ్చున్నారు, ఇందాక మీరు అందరూ చూసే ఉంటారు. ఆవిడ కూడా రవికుమారి గారు, కుమారిలోనే కుమారి గారు కూడా ఉన్నారు. రవికుమారి గారు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇటీవల సంగీత కార్యక్రమాన్ని కూడా నన్ను గెస్ట్ గా పిలిచారు, వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఎంత డ్రమ్స్, ఎంత ఆర్కెస్ట్రా, ఎంత ఇది పెద్ద ఎత్తున ఒక పెద్ద లెవెల్ గా ఆ కార్యక్రమం చేస్తారు తెలుగు యూనివర్సిటీలో. ఆ పాట పట్ల ఆయనకున్న ప్యాషన్ కి మన అందరం కూడా నిజంగా సంతోషించాల్సిన విషయం. వారి ఆదర్శ దంపతులు వారికి కూడా ఇవాళ మా నాన్నగారు శ్రీ ఎల్వి రామారావు గారు, శ్రీమతి హైమావతి వారి పురస్కారం మేము ఇచ్చి, ఇందాక ఏనుగు నరసింహారెడ్డి గారు చెప్పుకున్నట్టు వారిని మేము గౌరవించినట్టు కాదు, మా పెద్దవాళ్ళని మేము మీలో చూస్తే మేము గౌరవించుతున్నాం. అది మాకు ఆనందం కలిగించే విషయం. ఇంకొక మాట, మద్దాడి రఘురామ్ గారు వైట్ డ్రెస్, మా మామగారు కూడా నా మ్యారేజ్ డే కాదు, ఆయన ఇప్పుడు యుక్త వయసు 20 ఏళ్ళ ముందు నుంచి కూడా ఇప్పుడు వైట్ డ్రెస్ లో ఉండేవాళ్ళు. ఆయన చూడగానే మా మామగారి ఆహార్యం కనపడింది, అది ఒక ఆనందం. అలా పెద్దవాళ్ళని వీళ్ళలో చూసుకుంటూ ఇవాళ మేము వారికి సత్కారం చేసుకున్నాం. అది కాక అక్కడ మా విశిష్ట అతిథి వారి గురించి కూడా ఒక మాట, కృష్ణమూర్తి గారు, శ్రీమతి ఉష గారు, వారి మిసెస్ కూడా వచ్చారు. ఇద్దరు కూడా ఆదర్శ దంపతులు. ఆయన ఇస్రో అంటేనే ఇది చెప్పగల, ఇస్రో అనగానే మొన్న ఎవరో సభలో చెప్పినట్టు వీ బౌ బిఫోర్ 2 పీపుల్, ఓన్లీ బిఫోర్ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్. మనం వాళ్ళ ఇద్దరికి మనం నమస్కారం పెట్టి మన తల నుంచి నమస్కారం పెట్టాల్సింది. వాళ్ళ వల్లే మనం ఈ స్థితిలో ఉన్నాము. వాళ్ళ వల్లే మన లైఫ్ అన్నింటినీ కూడా ఎడం పక్క కుడి పక్కకు, ఎడం భుజం కుడి భుజం లాగా డాక్టర్లు సైంటిస్టులు మనం కాపాడుకుంటూ వస్తున్నారు మన మానవాళిని. ఈ సందర్భంగా ఇస్రో ఆయన విశిష్ట సైంటిస్ట్, డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ ఇన్ ఇస్రో ఈజ్ రిటైర్డ్. నౌ ఈజ్ ఎ ప్రొఫెసర్, ఈజ్ వర్కింగ్ ఎట్ తిరుపతి ఇన్ IIT.
వారు కూడా పాపం చాలా బిజీ షెడ్యూల్. వాడు పొద్దున కూడా వారు సిపిఐటీలో పెద్ద సమావేశం అటెండ్ అయ్యి మన కోసం ప్రత్యేకంగా తిరుపతి నుంచి మనం బ్లెస్ చేయడానికి, మన సభను జయప్రదం చేయడానికి ప్రత్యేకంగా బయలుదేరి వచ్చారు. వారికి కూడా మన కృతజ్ఞతలు, నమస్కారం. ఇక ఆఖరిగా మా ముఖ్య అతిథి గారు శ్రీ అజయ్ గారు, వారు మా కమిషనర్, అడిషనల్ కమిషనర్ కానీ మా కమిషనర్ హోదా పక్క ఇంకా ఆయన పెద్ద లెవెల్ చాలా ఆ విషయంలో చెప్పక్కర్ల కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్, ప్రొవిషన్ ఎక్సైజ్. బట్ వ్యక్తిగా చాలా నెగరు, వ్యక్తిగా చాలా సౌమ్యులు, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటారు. నేను ఎప్పుడు వాళ్ళని సర్రని అంటాను, కానీ వాళ్ళు ఫస్ట్ టైం స్టేజ్ మీద అజయ్ గారిని వారిని అడ్రస్ చేస్తున్నానని క్షమించాలి. అంత ఉత్తమ వ్యక్తి, మాట కానీ ఏదైనా కానీ ఆయన ఏమంటారు చిన్న లెవెల్ అటెండర్ నుంచి మాలాంటి అసిస్టెంట్ మేనేజర్ దగ్గర పైన లెవెల్ వరకు కూడా ప్రతి ఒక్కరిని ఒకే విధంగా గౌరవించి ఆదరిస్తారు. వారి సంస్కారం అటువంటిది. వారు సాధారణంగా రాదు సభలకి. ఇవాళ కేవలం నా మీద, మా సంస్థ మీద, మా వారి పట్ల ఉన్న అభిమానంతో వారికి ఇచ్చేయడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంది సీతారాం మా నివాస ప్రాంతం వాళ్ళు వచ్చారు. మా స్నేహితులు కూడా చాలా మంది కనబడుతున్నారు. ఇంకా ఈ లైటింగ్ లో వెనక వాళ్ళు నాకు కనబడటలేదు. వచ్చిన ప్రతి వారికి కూడా పేరు పేరున మా సంస్థ తరఫున, వ్యక్తిగతంగా రమణ గారి తరఫున, వాసవదత్త రమణ తరఫున మీరందరికీ సభకు ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఈ సభని మన ముఖ్య అతిథి శ్రీ అజయ్ గారిని, అడిషనల్ కమిషనర్ టు ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, వారి సందేశాన్ని మిలించవలసిందిగా కోరుతున్నాను. కాపరేగడ్డ బాబురావు గారి శత జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ నిర్వాహకులకు, వచ్చిన అతిథులకు అందరికీ కూడా నా నమస్కారాలు. వాసవదత్త రమణయ్య గారు మా డిపార్ట్మెంట్ లో మాకు ఒక కార్పొరేషన్ ఉంటుంది. సో అందులో వారు పనిచేస్తున్నారు. సో ఎప్పుడు కూడా వారి వెనకాల ఇంత సంస్థ ఇటువంటి కార్యక్రమం చేపడతారని చెప్పేసి నాకు అసలు ఈ రోజు తప్పిస్తే ఇంత ఐడియా అనేది లేదు నాకు. సో మా డిపార్ట్మెంట్ లో టెంపుల్ ఉంది. అక్కడ మేము దసరా ఉత్సవాలు అని చెప్పేసి, టెంపుల్ వార్షికోత్సవాలు అని చెప్పేసి అప్పుడు కలుస్తూ ఉంటాము, చాలా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాము. కానీ గత వారం రోజులుగా వారు చెప్తూ ఉన్నారు ఈ కార్యక్రమం గురించి. ఈ రోజు కళ్ళారా ప్రత్యక్షంగా చూసిన తర్వాత, సో నా డిపార్ట్మెంట్ లో నేను డైరెక్ట్ డిఎస్పీ గ్రూప్ ఆఫీసర్ గా వచ్చి డిపార్ట్మెంట్ హైరార్కీ అసిస్టెంట్ కమిషనర్ గా మన మార్చి 31 రిటైర్ అయ్యాను. సో ఈ 30 సంవత్సరాల సర్వీస్ లో మా డిపార్ట్మెంట్ లో పైగా యూనిఫామ్ సర్వీస్ మేము ఎన్నో ఇటువంటి పార్టిసిపేట్ చేశాను, నేను ఆర్గనైజ్ కూడా చేశాను. కానీ ఇటువంటి కార్యక్రమంలో, ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమం పాల్గొనడం ఫస్ట్ టైం. సో ఈ భగవంతుడు వారి ద్వారా నాకు ఇచ్చే ఒక భాగ్యం అని చెప్పేసి నేను తలుస్తున్నాను. సో వారికి నా హృదయపూర్వక వందనాలు. సో నాతో పాటు ఇక్కడ స్టేజ్ మీద చాలా పెద్ద పెద్ద వాళ్ళ రంగాలు నిష్ణాతులు ఉన్నారు. సో వాళ్ళతో నేను స్టేజ్ షేర్ చేసుకోవడం కూడా, సో ఇది భగవంతుడు నాకు ఇచ్చిన మరొక సువర్ణ అవకాశం. సో నేను ఎప్పుడూ ఊహించలేదు. సో నాకు ఇప్పుడు అవకాశం ఇచ్చినందుకు వారికి సో హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈ రోజు అది ఇందాక చెప్పినట్లుగా మన ఏనుగు నరసింహారెడ్డి గారు ఇందాక చెప్పారు, బతుకున్న తల్లిదండ్రులనే పట్టించుకొని ఈ యొక్క కాలంలో, ఈ యొక్క సందర్భంలో శత జయంతి ఉత్సవాలు వారిని గుర్తుపెట్టుకొని ఇంత ఘనంగా జరపడం అనేది వాళ్ళ బిడ్డలు పెంచిన తీరు, వీరు ఇప్పుడు వాళ్ళ తల్లిని గౌరవించిన తీరు, ఇది సమాజానికి ఇప్పుడున్న తరానికి కూడా ఒక మార్గదర్శకంగా నిలవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంతేగాక ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వారి గురించి మనం కొన్ని విషయాలు వారి ద్వారా విన్నాము. వారి నోటి నుంచి స్వయంగా వారి నుంచి ఇంకా మరికొన్ని మాటలు విని, సో ఈ యొక్క కార్యక్రమాన్ని సరదాగా అర్థవంతంగా నిర్వహించుకోవాలని నేను ఆశిస్తూ, నన్ను పిలిచి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. చాలా చక్కగా మా పూర్వ కమిషనర్ గారు వివరించడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు. వారి అభినందనలకి మాకు చాలా ఆనందం. మా సంస్థకి మీరు ఇచ్చిన ఆశీర్వచనాన్ని కూడా మేము కృతజ్ఞతలు. ఇవాళ మన విశిష్ట అతిథి శ్రీ కృష్ణమూర్తి గారు, పూర్వ ఇస్రోలో వారు విశిష్ట సైంటిస్ట్ గా వర్క్ చేశారు, విశిష్ట శాస్త్రవేత్త. వారి శుభ సందేశం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను.
సభకి నమస్కారం. ఈరోజు శ్రీ దత్త సాంస్కృతిక సంస్థ కామరాజు గడ్డ బాబురావు గారి జయంతి. ఆయన వెలుగు, మేము కూడా వెలుగు. మేము కూడా 15 సెప్టెంబర్ బాగుంటుంది. మీరు ఇక్కడ రాసిన ఈ చదువుతా నాకు ఆయన బాబురావు గారి జగ్గయ్య గారి గురించి, ఎన్టీ రామారావు గారు వాళ్ళందరూ సహచరులు, గొంతుకు వాళ్ళు ఇక్కడంతా మెచ్చుకున్నట్టు అనిపిస్తున్నారు. మీరు రమణ గారు తండ్రి గారు, మేడం మీరు, మీ మామయ్య గారు ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా చేయడం చాలా ఆనందదాయకం. మేము యాక్చువల్లీ ఈ చాలా సంవత్సరాలు తెలుగు స్పీకింగ్ ప్లేస్ నుంచి బయటకు వెళ్ళిపోయామండి. సో తెలుగు మాట్లాడడం చాలా కష్టం. ఆయన నేను కష్టపడి కొన్ని చెప్తున్నాను, కానీ ఎందుకు నాకు మేడం చెప్పగానే ఏదో విధంగా రావాలి మీ అందరి ముందు అన్నది కళా, సంస్కృతం, సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే సంగీతము, ఇవన్నీ కూడా మనం చేయాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒక్కొక్క సమయంలో ఇవన్నీ కూడా బాగా ప్రగతి గాంచి తర్వాత నెమ్మదిగా మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. ఈ మధ్యనే ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మన యొక్క సాహిత్యము ఇవన్నీ కూడా మనము ఆర్కైవ్ చేయాలనేసి పెద్ద మీటింగ్ పెట్టి ఎలాగ డిజిటైజ్ చేయాలి ఇవన్నీ అనేసి, అంటే తాళపత్ర గ్రంథాల నుంచి అన్ని కూడా డాక్యుమెంటేషన్, మన హిస్టరీ అంతా కూడా కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ లో. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మాకు ఎందుకు కష్టం ఎలా తెలుసంటే, మేము నాగ్పూర్లో 2 దశాబ్దాలు ఉన్నామండి. ఆ 2 దశాబ్దాలు కూడా తెలుగు సాంస్కృతిక సంఘం అని, నేను ఆంధ్ర మహిళా సమాజం అని ఉష, మేముందరూ కార్యకర్తలుగా, సేవకులుగా, అలాగే అధ్యక్షులుగా పనిచేసి అక్కడ కూడా ఇంకా కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి. మేము ఏది చేస్తుంటాము అంటే మాకు తోచిన ఇదిలో. మేము కౌరులం కాదు, రచయితలం కాదు, ఓన్లీ సైంటిఫిక్ డాక్యుమెంట్స్ రాయగలం అంతే. ఈ రోజుని ఇక్కడ మద్దాల రఘురామ్ గారు మధ్య మధ్యలో ఆయన చిన్న గొంతుకు వినిపిస్తున్నారు. ఇక్కడ ఆ గొంతుకు చాలా ఇదిగా ఉన్నారు. అలాగే అనంత పద్మనాభరావు గారు, మేము లాస్ట్ పోస్టింగ్ అనంత పద్మనాభ స్వామి గురించి వచ్చాం త్రివేంద్రంలో 5 సంవత్సరాల నుండి. సో కుమార్ గారు, ఆయన మా కొలీగ్ ఎన్ఆర్ఎస్సిలో, ఆయన సతీమణి కూడా ఇలాగ చాలా ప్రోగ్రామ్స్ ఎంతో, అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఒకటి మనము రిక్వెస్ట్ చేసిన గెస్ట్ అందరూ రావడము, ఓకే, అంటే అతిథులు రావడము. మీరందరూ కూడా హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు. ఇవాళ ట్రాఫిక్ శనివారం కాబట్టి ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నారు మొత్తం. దానికన్నా ఒక కార్యక్రమానికి వచ్చి ఇక్కడ కూర్చుని ఆలకించడం కానీ చిలికించడం కానీ చాలా కష్టం. యాక్చువల్లీ ఈ 4-5 పదాలు ఇప్పుడు వస్తున్నాయి ఇక్కడ కూర్చున్నాం కాబట్టి. ఎందుకంటే ఈ సాంగత్యంలో, సత్యాంగత్యంలో మంచి మాట కూడా అంటే వస్తుంటాయి తెలియకుండా. కానీ ఇలాంటి చేయడము అంటే మనకి ఎంత కష్టమైనా కూడా ఒకరిని గుర్తించుకుని, అందులో పెద్దలను గుర్తించుకుని ఈ సమయంలో మనం చేయడం అన్నది చాలా గర్వకారణమైన. మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉంది, ఆరోగ్యంతో చల్లకాలం ఎప్పుడు ఉంది. అలాగే ఈ కార్యక్రమాన్ని చేస్తా నలుగురికి ప్రోత్సహిస్తాను. దీన్ని బట్టి అంటే మన సభలో చాలా మంది పెద్దలు ఉన్నారు, అలాగే కొద్దిగా చిన్నవాళ్ళు కూడా ఉన్నారని తెలుస్తున్నది. మనం ఉన్న సమయంలో మనకున్న రిసోర్సెస్ తో ఏదో విధంగా కొంచెం స్టెచ్ చేసి ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే చాలా బాగుంటుంది. అంటే మనం గుర్తించుకుంటాం మన పాస్ట్ ఏంటి, మన ప్రజెంట్ ఏంటి, మన ఫ్యూచర్ లో ఎలా ఉండాలి అన్నది మనకి రావాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. సో ఈరోజు చాలా ఆనందకరంగా ఉన్నారండి. దీనికి అంటే టెక్నాలజీలో మనకి ఈ లిఖిత పూర్వకంగా ఉన్న తాళపత్ర గ్రంథాలు అవి ఎన్నో ఉన్నాయి. మనకు బిర్లా సైన్స్ సెంటర్లో ఉన్నాయి, అంతకుముందు చాలా ఉన్నాయి మధ్వాచార్య. ఈ టెక్నాలజీని ఇప్పుడు స్కాన్ చేసి కంప్యూటర్లో పెట్టకుండా, ఎందుకంటే అది కూడా మన సోలార్ ఫ్లేర్ వస్తే అది కూడా ఎగిరిపోతుంది ఒక క్షణంలో, మొత్తం కంప్యూటర్లో డిజిటల్ అంతా ఆఫ్ అయిపోతుంది. అందుకు సిలికాన్ వేపర్, అంటే మనకి ఎలాగైతే సిలికాన్ మీద చిప్స్ తయారు చేస్తామో అలాగే వేపర్ వస్తుంది అన్నమాట. అలాంటి వేపర్లో
దాని మీద ఇన్స్క్రైబ్ చేసేస్తున్నారు లిఖితులు. సో అది మీరు మంటలో వేసినా నీళ్ళలో వేసినా అలాగే ఉంటుంది. శిలం మీద మన రాతి మీద ఎలా చెక్కామో అలాగే ఉండిపోతారు. సో ఆ టెక్నాలజీ మా అల్లుడు తయారు చేసిందండి. సో ఆయనతో మధ్వాచార్య యొక్క గ్రంథాలన్నీ కూడా ఇప్పుడు రెడీ అయిపోయి ఇంత డిస్క్లో వస్తాయి మొత్తం ఆయన రాజ్యం కూడా. అలాగే హనుమంతుడి కొన్ని మన దగ్గర లేవు, బ్రిటిష్ లైబ్రరీలో ఉన్నాయి కూడా తీసుకొచ్చి అది చేశారు ఆయన గురువు గారితో పాటు. ఆయన కూడా మధ్వాచార్యులు శిష్యులు వాళ్ళకు ప్రొఫెసర్ ముకుంద్ గారు, ఆయన కూడా సరిగ్గా అలాగే కాకుండా అలాగే మన గ్రంథాలు చాలా ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు ఒక సంస్థ పెట్టి ఆయన వాలంటరీగా ట్రస్ట్ కింద చేస్తున్నారు ఫీ. సో అలాంటి ఎక్కడ ఉన్నా మనం అంటే ఏదైనా పురాతనమైన లిఖిత పూర్వకులు ఉన్నాయి మనకి జీవితం ఉందా నెక్స్ట్ జనరేషన్ వెళ్ళడానికి ఇలాంటివి చాలా అవుతున్నాయి. కాబట్టి మన అందరం కూడా ఇప్పుడు మీరు చెప్పేదానికి వినడానికి రెడీగా ఉన్నాం సార్. మేము మాట్లాడేదంటే స్పీచ్ ఒక 2 నిమిషాలు ఇంగ్లీష్లో చెప్తాను మీకు. ఎందుకంటే మీరు ఇంత దూరం వచ్చారు, నన్ను సైంటిస్ట్ని పిలిచారు ఒక సభకి. వాళ్ళందరూ వాళ్ళ కళలో వాళ్ళ సంస్కృతిలో వాళ్ళు చాలా ఇదిగా చెప్తారు. ఈ రోజున మన దేశము చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే జియో పొలిటికల్గా సిచ్యువేషన్ అంత బాగోలేదు. సో అలాంటప్పుడే మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావాలి. ఇంటెలిజెన్స్ అందరికీ ఉండదు, కానీ మన ఎమోషన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలంటే మన యొక్క కళలన్నీ కూడా మనతో పాటు ఉండాలి. అవి ఉన్న రోజుని మనకి స్ట్రెస్ లేకుండా మన తరము మన భావతరము ముందున్న తరాలందరూ కూడా ముందుకి వెళ్ళగలరు. కానీ టెక్నాలజీలో మటుకు మనం ఎవరికి తక్కువలో లేవు. వీఆర్ మచ్ అహెడ్. మనకి ఉన్న తక్కువ రిసోర్సెస్ తోటి చాలా తక్కువ బడ్జెట్, ఏది చూసినా కూడా చాలా తక్కువ బడ్జెట్ తోటి మన సైంటిస్టులు అవుతాయండి, స్టూడెంట్స్ కూడా ఇవాళ సిబిఐటి ఐఐటిలోనే కాదు, సిబిఐటి మన సో మెనీ ఇన్స్టిట్యూట్స్ అందరూ కూడా పిల్లలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. ఇన్నోవేషన్ వారికి మనము ఇవ్వగలిగింది ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. సో ఎలా దేమ్ టు గో. ఓకే, పిల్లలు ఆ ఏజ్ లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, కానీ మనకి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు ప్రపంచాన్ని ఎగిలేస్తారు. అందులో డౌట్ ఏమీ లేదు. నాకపోతే డౌట్ లేదు. అంటే మనం నాసా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు, ప్రోబ్స్ చేశారు అనుకుంటున్నాం, కానీ మన దగ్గర ఉన్న తక్కువ దీంతోటి అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్, మన కంపెనీస్ కూడా స్టార్టప్ కంపెనీస్ చేస్తున్నాయి కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. సో మన దేశానికి చాలా భవిష్యత్తు ఉన్నది. మనం ప్రపంచంలోనే అందరికీ ఒక దిశ తీసుకెళ్తున్నాము. ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నాం. అంటే మనకి చాలా మందికి తెలియదు. మీ అందరికీ తెలుసు, అందరం ఇప్పుడు వెళ్ళి మార్స్ మీద మూన్ మీద హ్యాబిటేషన్ చేయాలని ఒక ఉన్నారు. ఎలాన్ మస్క్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు, మూన్ మీద ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత బజ్ ఆల్డ్రిన్ అని ఆయన కాల్ పెట్టారు. ఎందుకంటే ఆయన కమాండర్ హ్యాండర్. ఆయన్ని జెరూసలంలో మేము కలిసినప్పుడు మా అందరూ పరంలో డిస్కషన్ అయినప్పుడు ఆయన నేను మాట్లాడుకుంటుంటే ప్రెస్ ముందు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మనం మానవ జాతి ఎక్కడైనా బయట మూన్ మీద కానీ లేకపోతే ఎనీ ప్లానెట్ మీద మనం హ్యాబిటేషన్ చేయాలంటే ఇండియా కానీ ఇస్రో కానీ సహకారం లేకపోతే మనం చేయలేము. సో ప్రపంచం అంతటికీ మనంటే అంత గురి మన సాహిత్యంలో అయితేనేంటి, సంగీతంలో అయితేనేంటి, శాస్త్రవేత్తలు చేసే పనిలో. సో ఇంకొకసారి ఈ సభకి నా నమస్కారాలు. ఓకే, మీ అందరికీ శుభాకాంక్షలు సార్. కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ సచ్ ఎ నైస్ అవార్డ్ యు గాట్ ఫ్రమ్ ఇంపార్టెంట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చాలా చక్కటి సందేశాన్ని మనందరికీ వినిపించారు. ఇప్పుడు శ్రీ కామరాజు గడ్డ బాబురావు గారి జీవన
మాదిగా మంత్రుల స్మృతుల పురస్కారావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు సన్మానం పొందిన గ్రహీతలు వారి యొక్క సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాము. ముందుగా శ్రీ రేవూరి అనంత పద్మనాభ గారు వారిని వారి యొక్క దివ్యమైన సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం. వారి స్పందన. ఈ కార్యక్రమాన్ని వాతావరణంగా గత నెల రోజులుగా ఎంతో శ్రద్ధాశక్తులతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సన్మానం స్వీకరించినందుకు నేను, మా మిత్రులు రఘురామ్ గారు, కుమార్ గారు ముగ్గురు కూడా వాతావరణ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది పితృపక్షంలో మనం పెద్దలను గుర్తు చేసుకుంటూ ఉంటాము. ఇవాటి రోజు జయంతి కావడం కూడా దానికి చాలా అనుకూలమైనటువంటిదిగా వచ్చింది. వాసవదత్త గారు సరైన సమయంలో పితృ రుణాన్ని తీర్చుకునేటువంటి రమణ గారిని మనందరం కూడా ఒకసారి అభినందించాలి. నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తామని వాసవదత్త గారు ఫోన్ చేసినప్పుడు సంతోషించారు. ఈ మధ్య నెల్లూరులో ఒక సన్మానానికి పోయి వచ్చిన తర్వాత మా మిత్రుడు ఒక డాక్టర్ గారు ఉంటే ఆయనతో అన్నాను, ఇట్లా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారండి అంటే, ఎంత ఇచ్చారండి అన్నాను. ఎంత ఇచ్చారంటే డబ్బుల విషయం కావాలని ఊరికే బాగోదని 10,000 ఇచ్చారండి. 10,000 ఇచ్చారన్నాను. మీరు ఇచ్చారా 10,000 అన్నాడు. ఇట్లా కూడా దొరుకుతుంటాయండి, ఇట్లా కూడా దొరుకుతుంటాయండి కొన్ని సభలో ఉన్నాడు. అప్పటి నుంచి నేను లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే భయపడుతున్నాను. ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా విచిత్రంగా ఉంది. నేనేమో పూర్వ అడిషనల్ కమిషనర్, వారేమో పూర్వ కమిషనర్. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా పూర్వమే. ఒక కిన్నెర్ రఘురామ్ మాత్రమే అపూర్వ కిన్నెర్ రఘురామ్. నేను యంగా ఉంటూ ఉంటాడు. ఈ కార్యక్రమంలో 2 ప్రధాన విషయాలు నాకు బాగా కనిపించాయి. ఏమిటి అంటే 16 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలను, అటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు వాసవదత్త గారు. ఒకసారి నన్ను దూరదర్శన్లో కూడా ఇంటర్వ్యూ చేశారు సాహిత్య కార్యక్రమాల్లో ప్రధానంగా. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, మనం వృద్ధాశ్రమంలోనూ అనబడే అనాథాశ్రమాలలో మన తల్లిదండ్రులకు తెలుస్తూ ఉన్నాం. అలాంటిది 16-17 సంవత్సరాలుగా తమ తల్లిదండ్రులను రమణ గారు, వాళ్ళ కోడలైనటువంటి ఈమె గుర్తుపెట్టుకొని ఒక సన్మాన పురస్కారాలు, ఒక అవార్డు అనే పేరుతో వారికి గుర్తు చేసుకోవడం అనేది బాగా ఉంది. ఒకరేమో కామరాజ్ గడ్డ బాబురావు గారు, వారికి రావు సాహెబ్ అనే బిరుదు మామూలుగా బ్రిటిష్ టైంలో రావు సాహెబ్ అనేవారు. వీరిని బాబురావు సాహెబ్ అనేవారట. అది చాలా గొప్ప. ఆ ప్రాంతంలో ఉండేటువంటి అసిఫనగర్, ఒకప్పుడు మేము కూడా 40 ఏళ్ల క్రితం ఉండేవారు దత్తాత్రేయ కాలనీలో. ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా అభివృద్ధి చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు బాబురావు గారు. పనిచేసిందేమో ట్రిబ్యునల్, ఆ అడ్మినిస్ట్రేటివ్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ఉన్నదే, దాంట్లో పనిచేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. వీరు జన్మించింది రేపల్లలో జన్మించారు. రేపల్ అనగానే నాకు నోరి నరసింహశాస్త్రి గారు గుర్తుకొస్తున్నారు. ఆ రోజుల్లో అద్భుతమైనటువంటి పుస్తకాలు రాసినటువంటి వారు నోరి నరసింహశాస్త్రి గారు. అలానే మనకు మనోహర్ దాకా దేవస్థానంలో పనిచేసిన ముక్తేశ్వరరావు గారు, ఆయన కూడా రేపల్లోనే పనిచేశారు. ఇంకొక విశేషం ఏమిటంటే, పొంగల్ జగ్గయ్య గారికి ఈయన రూమ్మేట్ ఈ బాబురావు గారు. జగ్గయ్య గారు ఒకసారి మా ఇంట్లో భోజనానికి వచ్చారు. మా ఆవిడ వడలు చేస్తుంది. అయ్యా నేను తిననమ్మా అన్నారు. ఏమిటి సార్ అని అడిగింది ఆమె. మా అమ్మ చెప్పింది, మినప వడలు తింటే బుద్ధిమాన్యం వస్తుందని, అందుకని నేను వడలు తినడం మానేసింది అని ఆయన చమత్కారంగా చెప్పారు. 1996 డిసెంబర్ 1న ఆకాశవాణి వార్షికోత్సవానికి విజయవాడకు ఆహ్వానిస్తే ఆయన వచ్చారు. బహుభాషణ కోవిదైనటువంటి బాబురావు గారిని ఇవాళ మా అందరికీ అవార్డు ఇవ్వడం ద్వారా మన స్మృతి అంకంగా మనం భావిస్తూ వస్తూ ఉన్నాం. ఇక రమణ గారు సాహిత్య సాంస్కృతిక సాంఘిక సేవా కార్యక్రమాలలో దంపతులు ఇద్దరు కూడా ఒకే కార్యక్రమానికి అనుబంధంగా ఉండటం అనేది సామాన్యంగా తక్కువగా ఉంటుంది. ఒకళ్ళు అవునంటే మరొకరు కాదంటూ ఉంటారు. మా ఆవిడ కాదనుకోండి. అయినా కూడా ఈ ఇద్దరు కూడా ఒకే మాట మీద నిలబడి ఈ సన్మాన కార్యక్రమాలు జరుపుతున్నారు. వాసవదత్త గారి రచనల మీద నాగార్జున విశ్వవిద్యాలయంలో PhD కూడా వచ్చింది. ఉభయ వంశాల వారు కూడా లబ్ధ ప్రతిష్ఠులు కావటం మనం అందరూ కూడా స్మరించుకోవాల్సిన విషయం. మామూలుగా పేర్లు పెడుతూ ఉంటాం, ఏదో రకరకాల పేర్లు పెడుతూ ఉంటాం. ఈ మధ్య ఒక ఆయన నా దగ్గరికి వస్తే శ్రీనిజ్ అన్నాడు. ఏమిటండి దీని అర్థం అన్నాను. ఆయనకి తెలియదు, వాళ్ళ అబ్బాయికి తెలియదు. ఈ శ్రీనిజ్ లాగా కాకుండా వాసవదత్త అని పేరు పెట్టారు. దత్తపీఠం ఇది వారు పెట్టుకున్నదే దత్తపీఠంగా పెట్టారు. ఎవరి వాసవదత్త అంటే
మేము అప్పట్లో సంస్కృతం చదువుకున్న రోజుల్లో భాష నాటక చక్రం అని ఉండేది. భాసుడు స్వప్న వాసవదత్తం అని ఒక నాటకాన్ని రాశాడు. చాలా అద్భుతమైనటువంటి కల్పన చేశాడు ఆయన. ఈ వాసవదత్త ఒక అద్భుతమైనటువంటి నాయిక. అవంతి నగర రాజకుమారుడైనటువంటి ఉదయుడిని ఆమె ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరి ప్రేమను ఆ తండ్రి అంగీకరించాడు. అతన్ని జైల్లో పెట్టడం, వివాహం. ఇదరికి అభినందిస్తూ ఇక ఈయన ప్రముఖ రంగస్థల నటులు మా ఎంవి రామారావు గారు. వారికి గత 20 సంవత్సరాల కిందట నేను సనత్ నగర్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళుతుండేవాడిని. నాటకాలు కూడా నేను ఇచ్చాను. వారికి రావుగోపాలరావు పురస్కారం ఇచ్చాను. వారు ఎంతో ప్రతిభ ఉన్నవారు. ఈ తల్లిదండ్రులని కాకుండా ఒక ప్రతిభ ఉన్న ఒక రంగస్థల నటుల పేరు మీద ఆంధ్రప్రదేశ్ సంవత్సరం కూడా పురస్కారం ఇస్తున్నారు. వీటన్నిటికీ మించి ఆయన పిల్లి గారు అవకాశం సూర్యకాంత్ నేను చూశాను. మహానటి ఆవిడ సతి జయంతి ఉత్సవం కూడా జరుగుతూ ఉంది. అక్టోబర్ 28న ఆ సతి జయంతి ముగింపు కార్యక్రమం తెలుగు విశ్వవిద్యాలయంలో మేము కిన్నెర చేస్తున్నాం. వారి అబ్బాయి వారు కూడా వస్తున్నారు ఈ కార్యక్రమానికి. ఇలా బంధుత్వం సూర్యకాంతంతో ఉండడం, ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి, వారి ఇంటి పేరు కామరాజు గడ్డ బాబురావు గారి సత జయంతి పురస్కారం నాకు ఇచ్చారు. మరి నెల్లూరు మా మేనమామ ఇంటి పేరు కూడా కామరాజు గడ్డ. ఆయన కామరాజు గడ్డ శ్రీనివాసరావు అని ఆ నెల్లూరు, తిరుపతి చుట్టుపక్కలంతా ఆ రోజుల్లో 50లో పెద్ద పౌరాణిక నటున్నాయి. పౌరాణిక చెప్పారు. ఒక దుర్యోధుడి పాత్ర వేయాలన్నా, ఒక యముడి పాత్ర వేయాలన్నా ఆయనే పిలిచేవాడు. ఆయన చాలా చాలా పెద్ద శరీరం ఇది. ఆయనకు కూడా ఎన్నో బిరుదులు ఉన్నాయి. మా మేనమామ గుర్తుకొస్తాడు నేను ఈ పురస్కారం తీసుకుంటూ ఉంటే. కాబట్టి ఇన్ని రకాలుగా ఈ పురస్కారం అందుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది, సంతోషదాయకంగా ఉంది. నాకు పురస్కారం ఇచ్చినందుకు మరొకసారి శ్రీదత్త సాంస్కృతిక సంస్థ వారికి, వారి సభ్యులకి, వాస్తవ మన వారి దంపతులు ఇద్దరికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చదువు. చాలా మీ ఆశీర్వచనానికి కూడా ధన్యవాదాలు. మీరు చాలా మంచి విషయాలన్నీ చెప్పారు. అలాగే ఎక్కడో కామరాజు గారు మా వంశం కూడా ఏదో మీ పరిచయాలు కూడా మాకు తెలియజెప్పడం జరిగింది. మాకు చాలా ఆనందంగా ఉంది. ముందు మీరందరినీ గౌరవించుకుంటుంటే మీ అందరి దానిలో మా నాన్నగారిని, మా మామగారిని నేను చూసుకుంటున్నాం. మా నాన్నగారు కూడా కీర్తి పురస్కార గ్రహీత. అలాగే ఆయన ఎన్టీఆర్ అవార్డు, నాగేశ్వరరావు గారి అవార్డు, చాలా రకాలైన పురస్కారాలు, ఇందాక చెప్పినట్టు రావుగోపాలరావు గారి పురస్కారం, అలా ఎన్నో పురస్కారాలు వారు తీసుకోవడం జరిగింది. మా అమ్మగారు కూడా ఆ కాలంలోనే ఆవిడ ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్టు, ఆవిడ కూడా కళాకారిణి. మా తాతగారు కూడా రంగస్థల పౌరాణిక నటులు, గ్రామ కారణం. వారు కూడా మృణాల్సేన్ సినిమా, ఒక ఊరి కథ, అలాంటి సినిమాల్లో కొన్ని పాత్రలు ధరించడం జరిగింది. మా నాన్నగారు కూడా నిమజ్జనం జాతీయ అవార్డు పొందిన సినిమాలో 3 ప్రధాన పాత్రదారులు, అందులో ఒక ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. అది కాక వారి 10 సినిమాల్లో సినీ, నాటక, రంగస్థల, సినీ కళాకారులు, నా రేడియో అండ్ టీవీ కళాకారులు. ఇవాళ వారి పురస్కారాన్ని మేము శ్రీ జేఎస్జే కుమార్ కాకినాడ మ్యూజికల్ గ్రూప్ అధినేత, ఫౌండర్, వారికి ఇవ్వడం జరిగింది. వారి ఇవాళ పురస్కార గ్రహీత ఎంవి రామారావు గారు, మా అమ్మగారు, మా శ్రీమతి హైమావతి గారి కళా పురస్కార గ్రహీత అయిన వారి స్పందన ఈ సందర్భంగా తెలియజేయమని చెప్పి కోరుతున్నాను. వెల్కమ్ అండి కుమార్. ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన కళాకారులకు, కళాభిమానులకు, బంధుమిత్రులకు ప్రత్యేక అభినందనలు. ముఖ్యంగా వాసదత్ గారు లాస్ట్ మంత్ మీకు పురస్కారం ఇస్తామనంటే మేము చాలా చిన్నవాళ్ళం అనేది. ఏదో కాకినాడలో పక్కన రాయమండ్రిలో కొట్టి కాకినాడ మిల్క్ ఎస్టాబ్లిష్ చేసి లాస్ట్ 30 years బ్యాక్ ప్రోగ్రామ్స్ నడిపించడం జరుగుతోంది. ఈ పురస్కారానికి నన్ను అర్హులు కాదండి అన్నారు. అంటే లేదండి, మీరు అర్హులు, మీరు రవికుమార్ గారు ఇద్దరు ప్రత్యేకించి రావాలి అని. ఈ రోజు కనుక ఈ పురస్కారం నేను మిస్ అయ్యి ఉంటే కనుక చాలా బాధపడేవాడిని. దానికి కారణం ఏంటంటే
ఎంవి రామారావు గారు నాకు 2.5 decades బ్యాక్ ఆయన పరిచయం అయ్యారు. ఆయన కాకినాడలో ఇంజనీరింగ్ చదువుకోవడం, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకోవడం, తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డులో ఇంజనీరింగ్గా రిటైర్ అవ్వడం. నేను ఎన్ఆర్ఎస్సి నుంచి వెళ్తూ అక్కడ సనత్నగర్ పోలీస్ స్టేషన్ పక్కనే వాళ్ళ ఇల్లుది. అక్కడ వాడు వదిలిగారండి, నిజంగా ఎంత మంచివాడంటే నేను ఇలా లోపలికి వచ్చి మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా అని అడిగేవాడికి. లేదంటే కాఫీ ఫ్రీ అండి అన్న. తర్వాత ఆయన ఓల్డ్ ఫోటోస్ ఆయన దగ్గర అంతస్తులు ఇంకా ఎన్నో పిక్చర్స్, ఏటి నాగేశ్వరరావు గారు, వివి ప్రసాద్ గారు, ఎంవి రామారావు గారు వీళ్ళంతా కూడా నాటకాల్లో వేసిన నటించండి. ఇదంతా ఒక కాకినాడ బ్యాచ్ ఇదంతా. తర్వాత ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వెళుతూ ఉంటామని ఆయన సరదాగా ఏమంటే మనం కార్డ్స్ ఆడుకుందాం రండి అనేవారు. సరే నేనే ఐఎమ్ నాట్ ఏ గుడ్ ప్లేయర్, సో ఆయనతో కూర్చొని ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇవాళ ఆ పురస్కారం ఎంవి రామారావు గారు తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇంకోటి ఏంటంటే కామరాజ్ గారు బాబురావు గారు ఆయన ఆసిఫ్ నగర్, సీతారాంబాగ్, మంగళహాట్ ఏరియాలని అభివృద్ధి చేసి అక్కడ పక్కనే నేను మంగళహాట్లో నాకు 2 సిస్టర్స్ అండి. మా సిస్టర్ మంగళహాట్లో ఉండేవారు. నేను అక్కడ ఈ సీతారాంబాగ్లో గోషాఘాట్ హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్లో నేను 2 years చదువుకున్నాను అక్కడ. సో నాకు యాదృష్టికంగా జరిగే ఇవన్నీ కూడా ఆసిఫ్ నగర్, మంగళహాట్, తర్వాత సీతారాంబాగ్ ఇవన్నీ కూడా. తర్వాత పక్కనే దత్తాత్రేయ గుడి, ఎప్పుడైనా అవకాశం ఉంటే దత్తాత్రేయ గుడికి వెళుతూ ఉండేవాడు. మా సిస్టర్ వాళ్ళు ఒక 20 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత వాళ్ళు వన్సరపురం వెళ్ళిపోవడం, నో మోర్. తర్వాత ఇకపోతే కామరాజు గారు బాబురావు గారికి ఉన్న పరిచయాలు, జగ్గయ్య గారు ఆయన ఒక రూమ్ లో ఉండడం, ఆ పక్కనే ఎన్టీ రామారావు గారు ఉండడం. ఆ ఎన్టీ రామారావు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఎన్టీ రామారావు గారు మా తెలంగాణ గారికి రిపోర్ట్ చేస్తూ ఉండేవారు. ఎందుకంటే మా తెలంగాణ గారు పర్సనల్ సెక్రటరీగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్గా ఉండేవారండి గుంటూరులో. ఒక 6 నెలలు మరి మా అందరిని ఎంత పనిచేశారు పెళ్లి గారు. ఆయన పేరు శర్మ గారు, మా తెలంగాణ గారు. శర్మ గారు వచ్చారా అని మాట్లాడేవాడు ఎన్టీ రామారావు గారు. అంటే ఆ డైలాగ్ అంత పోర్షన్లో ఉండేది. ఇకపోతే ఇవాళ వచ్చిన ముఖ్య వ్యక్తి అజయ్ గారు, ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. మా నాన్నగారు కూడా ప్రొఫెషనల్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయ్యింది. ఈ హిమ్సెల్ఫ్ అండ్ జెనీస్ ఫాదర్ ఇద్దరు కలిసి మొగల్తూరు, నర్సాపూర్లో వర్క్ చేశాడు. ఒకటండి. తర్వాత వైవి కృష్ణమూర్తి గారు ఇస్రోలో ఫార్మర్ డేట్గా ఉండడం, తర్వాత సైంటిఫిక్ సెక్రటరీగా వర్క్ చేయడం, ఇప్పుడు ఐఐటి తిరుపతిలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీగా పనిచేస్తున్నారు ఆయన అంతాను. తర్వాత ఇంకా మద్దాల రఘురామారావు గారు, ఆయన ఒక 4 సంవత్సరాల క్రితం మేము ఇద్దరు కలుసుకున్నాం. ఇదే వాసంత రమణ గారు కేవీ రమణాచార్య గారి ఆఫీస్లో నన్ను గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద, ఆయన్ని గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద పిలవడం జరిగింది. మా ఇద్దరిది కూడా అనుభవంలో ఆయనదండి. 60 ఏళ్ల ఫంక్షన్ కాకినాడలో గంగావరం మున్సిపాలిటీ గంగావరంగా చేసినప్పుడు వీళ్ళందరికీ రూమ్స్ ఎలా చేయడం, అక్కడ నన్ను చూసుకోమండం, గంగావరం మున్సిపాలిటీ గంగావరం గారు నన్ను రమ్మనడం, అలాగా జరిగిందండి. ఇది ఉందండి. తర్వాత రేవూరి అనంత పద్మరావు గారు, ఆయన కూడా దూరదర్శన్లో వర్క్ చేసి రిటైర్ అయ్యారంటే నాకు మధుసూదన్ రావు గారు, అలాగే ఓలిటి ప్రొఫెసర్ గారు, అలాగే మా కజిన్ బ్రదర్ మా బాబాయ్ కొడుకు ఆయన కూడా దూరదర్శన్లో వర్క్ చేశారు. ఇకపోతే ఏంటంటే ఈ మన వాసుదేవ్ గారు ఎన్నో పుస్తకాలు ఆడ రాయడం చేయడం, దానికి పుస్తకాలు తీసుకోవడం, ఇది అంటే సామాన్యమైన విషయం కాదండి. ఇది 16 ఏళ్ల నుంచి ఒక సంస్థ నడపడం అంటే నేను 29 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను కాకినాడ మిషన్ గురువుని. ఈ కళాభిమానులు లేకపోతే సభా కార్యక్రమాలు తర్వాత గట్టి కట్టలేదండి అంతా. సో ఇవాళ నాకు తీసుకోవడం వాసుదాస్ గారికి, ముఖ్యంగా రమణ గారికి, వాళ్ళిద్దరు కూడా నాకు ఎంతో ప్రాణం చేశారు. వాళ్ళ సిస్టర్ నన్ను అన్నయ్య అంటారు వాసుదాస్ గారికి. సో ఇలాగ ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉందండి. అందరికీ కూడా శుభాభిమందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మా నాన్నగారి విషయాలు, అక్కడ కాకినాడ విశేషాలు అందరూ కూడా మీరు మాతో పంచుకున్నారు. మీరు మరిన్ని కార్యక్రమాలు చేసి మరింత అభివృద్ధి చెందాలి. ఇప్పటికే మీరు మంచి పీక్స్కి వచ్చారు. ఎందుకంటే బదాల రఘురామరావు గారు అంటే మాకు మౌంటైన్, సంస్థల్లో మాకు మౌంటైన్ అయినా మేము చిన్న చిన్న మౌంటైన్స్ ఇంకా స్టార్ట్ అవుతూనే ఉన్నాం.
ఆ రీతికి మేము అందరం కూడా మీరు కుమార్ గారు మీరు కూడా రీచ్ అవ్వాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఇంక సభ ముగించే ముందు మాకు ఆత్మీయులు ముఖ్యులు ఇవాళ ఇది ఆత్మీయ సభ అని చెప్పాను కదా, సత్కార సభ కన్నా కూడాను వారికి ఇచ్చేది సత్కారం. మా సన్నిహితులు, మా ఆత్మీయులు, మా కుటుంబ వెల్ఫేర్ పూర్తిగా కోరుకునే వాళ్ళు కొంతమంది రావడం జరిగింది. వారికి చిన్న మొమెంట్ ఒకటి, చిన్న సత్కారము. ముందుగా శ్రీ రత్నం గారు వారి శ్రీమతిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వారు మా మామగారి తర్వాత సూపరింటెండెంట్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ అయ్యారు. వారి డాక్యుమెంటరీ కానీ నిర్మాణానికి కానీ అన్ని విధాలుగా మాకు సహకరించారు. వారికి వారి శ్రీమతి గారిని ఇద్దరిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సభలో ఇద్దరు రచయితలు ఉన్నారు, రామావతారం గారు, కామేశ్వరరావు గారు. ఇద్దరు మా దగ్గరేనమ్మా. బాబురావు గారు మా మామగారికి మేము ముగ్గురు ఆడవచ్చింది వారి సిస్టర్స్. పెద్ద బావగారు రావడం జరిగింది, శ్రీ అరుణ రామ్మోహన్. వారిద్దరిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. మేము అనుకోవద్దు. చక్రవర్తి గారు మీరు కూడా రండి, రమణ గారు మీరు కూడా తర్వాత రండి, మీరు తర్వాత. రామ్మోహన్ గారు మీరు ప్లీజ్ వెల్కమ్. ఆ దంపతులకు సత్కార కార్యక్రమం జరుగుతోంది. వెళ్తే 8కి లైట్ లాక్ వేస్తా ఉన్నారు. మేము ముందు మీ అనుమతి తీసుకుని ఇది చేస్తున్నాం. పూర్తిగా మేము ఒకే మాటగా ఉండాలని చెప్పి ధన్యవాదాలు. చక్రవర్తి రమణ ప్లీజ్ మీరు ఇద్దరు కూడా రండి. శ్రీ చక్రవర్తి గారు మీ కరతాళధ్వనులతో వారికి సన్మాన కార్యక్రమం జరిపించాలని దంపతుల్ని ఒకసారి వేసుకుని రావాల్సిందిగా కోరుతున్నాను. సుగుణ నితిన్ మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా మీ ఫ్యామిలీ కూడా ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఈ జ్ఞాపకం ఓన్లీ కామరాజ్ గారు, బాబురావు గారు ఆశీర్వచనం. మీరందరూ కూడా డాక్యుమెంటరీకి ఎంతో సహకరించి మీ అభిమానాన్ని చాటుకున్నారు. ఇంకా స్పందనలన్నీ తెలియజేస్తారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కరతాళధ్వనులు. కూడా నితిన్ మీరు మా సంక్రాంతి శ్రీమతి తల్లి జిల్లాలోనికి మనవి వచ్చాడు. తనకు కూడా ఈ సందర్భంగా తీసుకొస్తారు. కూడా అవి మళ్ళీ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మీరు కూడా ఒకసారి వచ్చి మా మామగారు ఆశీర్వదించాం. అంతకన్నా ఇదేమి లేదు. కామరాజు బాబురావు గారు వారు అత్యంత నిజాయితీ పనులు, చాలా మంచి పేరు వారికి. ఎప్పటి నుంచో కూడా మా పెద్ద విజయపురాలు స్టేట్ బ్యాంక్ లో చేసి రిటైర్ అయ్యారు. సీతారామన్ గారు, అనిల్ కుమార్ గారు వారు కూడా కంపెనీలో చేసి రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా వారికి కూడా చిన్న సత్కారం మా మామగారి తరపున చిన్న మమ్మల్ని కూడా. దగ్గర అయింది. ఆయన కూడా అమరేంద్ర గారు అని చెప్పి ప్రముఖ సాహిత్యవేత్త, మీరు తండ్రి గారు. ఆయన కూడా దర్శన సంవత్సరం ఈ సంవత్సరం అమరేంద్ర గారు.
మా చిన్న వేయింకులు గారు, సత్యమోహన్ గారు, ముఖ్య అతిథి గారు అజయ్ రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ డాన్సర్స్ ఇప్పటి వరకు కూడా తమ అద్భుతమైన డాన్సర్స్ చక్కగా పర్ఫామ్ చేస్తారు. ఆ డాన్సర్స్ అందరినీ కూడా వేదిక మీద ఒకసారి వచ్చి ఒక గ్రూప్ ఫోటోలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. డిస్టర్బ్ అయిపోతారు అక్కడ మనం. చిన్న సత్కారం మా మేడం ఇప్పటి వరకు కూడా ఇదంతా కూడా మీ డాక్యుమెంటరీ చూస్తే అందరూ వీక్షించవచ్చు. చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్. సభకి నమస్కారం. రమణ గారు వాళ్ళ అమ్మా నాన్నగారి నుంచి తీసుకున్న ప్రేరణాత్మనాలు ఇప్పుడు ఈ కాలంలో చాలా అతిగా ఉన్నారు. ఇలా తండ్రికి 100 ఏళ్ల సంతోషం చాలా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా చిన్న చెప్తున్నాను 2 మాటలు. ఒక తండ్రి తన కొడుకుని పక్కన కూర్చోబెట్టుకుని అడుగుతున్నాడు, నాన్న నేను చనిపోతే ఏడుస్తావా? ఏడవని నాన్న, అదేంట్రా నీ కన్న తండ్రిని అయితే నిన్ను కష్టపడి చదివించాను, నేను చదివేస్తున్నాను, నేను కొలిస్తున్నాను, ఎందుకు అంటే నేను ఏడవని నాన్న, నన్ను రాక్షసులు అనుకో ఏదైనా అనుకో, నేను ఏడవని నాన్న. అదేంట్రా కన్న తండ్రిని చనిపోతే ఏడవని నాన్న అని అప్పుడు ఆ కొడుకు చెప్తాడు. నాన్న బ్రతుకుండగానే మీ కంట్లో కన్నీళ్లు కనబడకుండా చూడకుండా నేను చూసుకుంటా, నీ కంట్లో కన్నీళ్ళు చూడకుండా నేను చూసుకుంటే గమ్మున్న కొడుకు నేను. అందుకని నాన్న నువ్వు చనిపోయాక నేను ఏడుస్తాను నేను నీకు తెలియదు, కానీ నువ్వు బ్రతుకుండగానే నీ కంట్లో నీరు జరగకుండా నేను చూసుకునే కొడుకు గమ్మున్న కొడుకు నాన్న అన్నాను. చాలా సంతోషం అనిపిస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. డాన్సర్స్ కి మొమెంటో ఇచ్చే ముందు ఒక్క నిమిషం స్టేజ్ మీద ఉండండి. మీరు ఆ మధ్య ఒక సభ పెడితే చివరి వరకు ఒక్కళ్ళు కూడా కదలలేదు. సెక్రటరీని అడిగారు ఏమిటంటే వాళ్ళకి తిరుగు ఛార్జీలు ఇస్తా ఉన్నారండి, ఇంకా అయిపోయినా. మీ అందరికీ కూడా తప్పకుండా మేము ఆనర్ చేస్తామని చెప్పి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. కామరాజు రావాలి. నేను కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. కామరాజు ముఖ్యంగా రావాలి. నేను కూడా కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉందండి. నేను పెళ్లి శుభలేఖలో చూసేవాడిని. బంధుమిత్రుల సంపర్కంగా విచ్చేసి జన్మదిన వేడుకలు దానికి 2 సంవత్సరాలు తక్కువ అంతే. నేను రఘురావు గారు మీ అభిమాన నటుడు, నా అభిమాన నటుడు, మనందరి అభిమాన నటుడు అశ్విని నాగేశ్వరరావు గారి జయంతి. సో ఆ సందర్భంగా ఇవాళ కామరాజు గట్ట బాబురావు గారు శతదించి ఉత్సవాలు నిర్వహించడంలో వాసు గారు
అద్భుతమైన అమూల్యమైన హస్తాన్ని ఉదయించాడు. అదే వ్యాఖ్యాత వాళ్ళ డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్, కెమిస్ట్రీ సుభాష్ కామేశ్వరరావు గారు. ఇంకా ఇదే యాంకరింగ్ కదా. గగనాంతరదోదశిలో గంధర్వ గోళగతుల దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన పొందితో జయించి మరణ భూమికి తిరిగి రాగలిగి మానవుడే మగనీయుడు, శక్తియుతుడు యుక్తి పరుడు మానవుడే మాననీయుడు అంటూ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ.